ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో 3 కొత్త బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అవసరమైన నూతన సర్వీసుల కోసం ఆర్టీసీ అధికారులతో ఇటీవల చర్చించినట్లు చెప్పారు. ప్రతి కిలోమీటర్కి 46 రూపాయలు ఖర్చు అవుతోందని, 40 రూపాయల ఆదాయం వస్తోందని, 6 రూపాయల నష్టంతో డిపోను నిర్వహిస్తున్నట్లు తెలిపారన్నారు. ఆ నష్టాన్ని తగ్గించడం కోసం ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో 2 నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు హైదరాబాద్కి, మరో సర్వీస్ విశాఖపట్నం నడుపుతున్నట్లు అధికారులు తెలిపారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ను ఆర్ఎంఎన్ వరప్రసాద్, డిపో మేనేజర్ గంగాధర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్ కాంప్లెక్స్లో ప్రయాణికులతో ముచ్చటించారు. స్టాల్స్లో ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్యాసింజర్ బస్సు ఎక్కి సీట్లు శుభ్రతను పరిశీలించారు. అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 3 కూటమి నేతలతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డివిజన్ లో మరి 3 న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సెక్షన్ లో వచ్చేసి ఇది జంకికైనా ఆర్ఎం గారికి, డిఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ 46 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు ఉదయం 40 రూపాయలు, 6 రూపాయల డెఫిసిట్లో ఉన్నాం. మరి సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ని సమాసి ఇంకా రెవెన్యూ ఛానల్లో ఈ 3 బస్సులను కూడా ఈరోజు జరిగింది. ఈ బస్సులను సుమారు రోజు 60,000 రూపాయల వరకు వీళ్ళు ఎక్కిస్తున్నారు. మంచి నామం. మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలకు తీసుకురావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను. మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా మరి మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చి ఓపెన్ చేయించినందుకు మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే సహకరించిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్యాసింజర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాలసీని మేము రిలీజ్ చేస్తాము. నాయకులతో మాట్లాడుతున్నాము. ఏదైతే చంద్రబాబు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని వారు అనౌన్స్ చేశారు. మరి కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా పాలసీ ఎలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాము. ప్రాసెస్లో ఉంది, అది ఇంకా ఏది కూడా ఫైనల్ అవ్వలేదు పాలసీ. థ్యాంక్ యూ.